మేము లక్ష్మీ గణపతి టెంపుల్కి 2015 నుంచి వస్తున్నాం. 5 సంక్రాంతి చతుర్థులకు వచ్చాం. చాలా పూజలు చేశాం. ఈ దేవాలయంకి వచ్చిన నుంచి మాకు మంచి జరిగింది. సంతానం కూడా 2021 అయింది. సంతానం అయినందుకు ఈరోజు దేవుడికి అన్నదానం చేస్తాను మొక్కిన. మళ్ళీ సంక్రాంతి చతుర్థికి వస్తాం. ఇక్కడికి మాకు అన్ని విధాలుగా దేవుడు కనికరించి మాకు కరుణ కృప మాకు ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. సంతానం లేకపోతే ఆ బాధ ఏందనేది మాకు తెలుసు. ఈ దేవాలయంకి వచ్చిన నుంచి మాకు మంచి జరిగింది. లక్ష్మీ గణపతి పరమేశ్వరుడు కంటి దేవతలందరూ మాకు సంతానం ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. చెప్పు. నమస్తే అండి. మేము ఇక్కడ నస్పూర్లో ఉంటాము. మాకు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఆలయానికి వచ్చిన తర్వాత ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మాకు సంతానం కావాలని విన్నవించుకున్నాము. తర్వాత స్వామివారికి సంకటహర చతుర్థులు ప్రతి మాసంలో జరిగే పల్లెకి ఉయ్యల సేవలో పాల్గొని 5 సంవత్సరాలు పాల్గొన్నాము. పాల్గొన్న తర్వాత స్వామివారి కృపా కటాక్షాల వల్ల మాకు 2021 సంవత్సరంలో మాకు ఒక అబ్బాయి జన్మించిండు. స్వామి ఆ అబ్బాయి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరు పుట్టినా మేము స్వామివారికి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కు చెల్లించుకుంటామని, అన్నదాన కార్యక్రమానికి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నాము. స్వామివారి కృపా కటాక్షల వల్ల మాకు ఒక సంతానం కలిగింది. ఎవరైనా కానీ దంపతులు పిల్లలు లేనివారు ఆ బాధ ఏందో మాకు తెలుసు. పిల్లలు లేనివారు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి స్వామి దగ్గరికి వచ్చి సంకటహర చతుర్థి రోజున ఉయ్యల సేవకిలో పల్లకి సేవకిలో ఉయ్యల కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా స్వామివారి కృపా కటాక్షలు కలిగి సంతానం లేని దంపతులకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మాకు దీనికి నిదర్శనం మేము వచ్చి స్వామివారికి విన్నవించుకున్న తర్వాతే మాకు సంతానం కలిగింది. అట్లనే సంతానం లేని దంపతులు అందరూ వచ్చి స్వామివారిని మొక్కుకొని అందరూ అమ్మా నాన్న ఈ అదృష్టాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ. జై జై గణేశ. జై జై గణేశ.